కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం బొమ్మంగి శ్రీ భారతీ విద్యా సంస్థల కరెస్పాండెంట్ శంకర వీరబాబు ఆధ్వర్యంలో వసంత పంచమి వేడుకలను పురస్కరించుకుని సుమారు 450 మంది చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసం చేయించారు. 100 మంది చిన్నారులు అక్షరాభ్యాసం స్వీకరించారు. ఈ సందర్భంగా కరెస్పాండెంట్ శంకర వీరబాబు మాట్లాడుతూ మాఘశుద్ధ పంచమి రోజున విద్యాది దేవత అయిన శ్రీ సరస్వతీదేవి జన్మించిన రోజు సందర్భంగా అక్షరాభ్యాసం చేయించుకున్న చిన్నారుల్లో గ్రహణ శక్తి, జ్ఞాపక శక్తి, ధారణా శక్తులు పెంపొంది మేధాశక్తితో చక్కటి విద్యావంతులు కాగలరని అన్నారు. సుమారు 550 మంది చిన్నారులు అక్షరాభ్యాసంలో పాల్గొన్నట్లు ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన రాచపల్లి అరుణాచలం ఆలయ పీఠాధిపతి రామానంద స్వామి వారిని ఘనంగా సన్మానించారు. శ్రీ భారతీ విద్యానికేతన అభివృద్ధికి సహకరిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులకి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాన ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు పాల్గొన్నారు. కల్పించినటువంటి శ్రీ భారతీ విద్యా నికేతన్ దంపతులైనటువంటి వారికి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు సమర్పించుకుంటూ, మరి అలాగే ఇక్కడ ఈ విద్యా మా యొక్క బ్రహ్మగారులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఎంతో శ్రద్ధతో భక్తితో మరి ఈ భారతీయ విద్యా నికేతనే ఎంచుకుని ఇంతమంది పిల్లల్ని ఈవేళ ఇక్కడికి తీసుకొచ్చినటువంటి తల్లిదండ్రులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రియమైన ఆత్మబంధువులారా, ఎన్ని ధనకనక వస్తు వాహనాలు ఉన్నా విద్య కనుక లేకపోయినట్లయితే, చదువు కనుక లేకపోయినట్లయితే, ఆ భారతీదేవి సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కనుక లేకపోయినట్లయితే అతడు నేత్రములు ఉండి కూడా గుడ్డివాడు అని చెప్పి మన పెద్దలు మనకు తెలియజేశారు. కళ్ళు ఉండినప్పటికీ కూడా గుడ్డివాడితో సమానము అని విద్య లేకపోతే. కాలమునంద ఏ దేశమునందే అంటే ఎక్కడైనా సరే అతడు పూజ్యనీయుడే. గమనించండి దయచేసి, నేను ఒక మాట చెప్తున్నాను. మిమ్మల్ని అందరినీ కూడా అల్లరి చెయ్యకండి అని చెప్పి నేను అనొచ్చు. ఆ మాట నేను అనను. అంటే అన్ని మాటలు ఒకే విధంగా అనిపించినప్పటికీ మాటలో తేడా ఉంటుంది. గమనించండి దయచేసి. చెప్పండి. సరే సరే. గతంలో జరుగుతున్నటువంటి అక్షర మహోత్సవ కార్యక్రమానికి విచ్చేసినటువంటి విద్యార్థిని తల్లిదండ్రులకు, గౌరవనీయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు నా హృదయపూర్వక నమస్కారములు. ఈ అక్షర స్వీకార మహోత్సవానికి అనేక సార్లు, అంటే ఇది 9వ సారి అండి. 9వ సారి జరిగే సమయంలో కూడా చాలామంది, అంటే సుమారుగా 450 అక్షర అభ్యాసాలకు చేయించుకోవడానికి తల్లిదండ్రులు రావడం జరిగింది. కాబట్టి ఇది 1993లో ప్రారంభించబడి సుమారుగా 9 సంవత్సరాల నుంచి ఈ అక్షర మహోత్సవ కార్యక్రమం జరపడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా వచ్చినటువంటి తల్లిదండ్రులకు, విద్యార్థులకి కూడా ఆకలితో వెళ్ళకూడదనే ఉద్దేశంతో అన్నప్రసాదం కూడా చేయించడం జరిగింది. దయచేసి అందరూ కూడా ఈ అన్నప్రసాదాన్ని స్వీకరించి వెళ్ళాలని చెప్పేసి కోరుకుంటూ, అదేవిధంగా మా విద్యా సంస్థ, మా శ్రీ భారతీ విద్యా సంస్థ అనేక సార్లు మండలంలో 10వ తరగతిలోని, నవోదయంలోని ఫస్ట్ క్లాసులో పాస్ అయ్యి, అలాగే ప్రథమ స్థానంలో నిలిచి జిల్లా స్థాయిలోనే నిలిచి ఉన్నదని కూడా తెలియజేయటకు సంతోషిస్తున్నాం.